సమ్ 30 to 35% పీవైక్యూస్ ఆపుతారు, ఓల్డ్వి ఆపి ప్రాక్టీస్ కింద ఇప్పిస్తారు. మళ్ళీ ఒక్కొక్కసారి ఏదైనా ఒక 3-4 days ఒకసారి డౌట్స్ ఉన్నాయి క్లాస్ అయిన తర్వాత విల్ బి అవైలబుల్. బాటమ్ లైన్ ఈస్ మినిమం 100 రావాలి. మరీ అనౌన్స్ చేయకుండా 8 days పెట్టినా కానీ మరి ఓవర్లో ఉంటుంది. ఎందుకంటే వీఆర్ డీలింగ్ విత్ యూపీఎస్సీ పేపర్ కదా. ఇప్పుడు అన్ని చదివితే జిఎస్ లో 200 మార్క్స్, ఈసారి ఇట్ సెల్ఫ్ ఈజ్ 200 మార్క్స్ కదా ఒక సబ్జెక్ట్. సో నెవర్ అండర్ ఎస్టిమేట్ దట్. చాలా డెప్త్కి వెళ్ళిపోతారు. పీవైక్యూస్ చేసి కూడా అర్థమవుతుంటుంది. రెగ్యులర్ క్లాస్లో కూడా క్లాస్ మంచిగా ఎంజాయ్ చేస్తారు. పీవైక్యూ స్టార్ట్ చేస్తారు రెగ్యులర్ బ్యాచ్ లో కూడా. క్వశ్చన్లు అన్ని మాడిపోతుంటాయి, అంత ఖుషిగా ఉంటారు. ఆ లాస్ట్ సెషన్ లో, క్లైమాక్స్ సెషన్ లో డల్ అయిపోతారు. దేని డల్ అయిపోతారంటే క్వశ్చన్ అర్థం కాదు. ఇక్కడ మీకు నేర్పించేది ఏంటి? సబ్జెక్ట్ నేర్పిస్తాను. సెకండ్, వాట్ ఐ విల్ టీచ్ యూ హౌ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. ఇంకో బేసిక్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా కూడా, నెంబర్ ఆఫ్ మెటీరియల్ ప్రాక్టీస్ చేయొద్దు. ఇప్పుడు నేనున్నా మాక్సిమం ఏ చాప్టర్ లో ఏ ప్రాబ్లం తీసుకురా 90%, నాట్ 100%. సో గోల్డ్ కూడా ఉండదు కదా ప్యూరిటీ. 90% ఏ క్వశ్చన్ చేయగలుగుతారు. వాట్ డస్ ఇట్ మీన్? ప్రపంచంలో అన్ని బుక్స్ పర్సంటేజ్ చాప్టర్ ఉంటుంది. మార్కెట్లో ఉన్న అన్ని ఆథర్ బుక్లు అన్ని క్వశ్చన్ చేసినా నేను. దెన్ హౌ ఐఎమ్ ఏబుల్ టు డూ ఎనీ క్వశ్చన్? అంటే ఒకటే కాన్సెప్ట్ ని ఇన్ని ఇయర్స్ లో చెప్పి ఏమైపోతుంది, ఎక్స్పీరియన్స్ అయిపోతుంది. క్వశ్చన్ టేకప్ తెలిసిపోతుంది. వేరే ఎగ్జామ్స్ కి మనకి డిఫరెన్స్ ఏంటంటే ఆ టేకప్ అనేది. కొన్ని ఫ్రీ సెషన్ కూడా చూపించారు చూడండి, చాలా సింపుల్ క్వశ్చన్స్ అయ్యి. ఆ సింపుల్ క్వశ్చన్స్ కంపల్సరీ ఒక 5 క్వశ్చన్స్ డెడ్ ఈజీ ఫస్ట్ క్లాస్ స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. బట్ అల్టిమేట్లీ ఏంటంటే ఐడెంటిఫై చేయాలి. ఒకసారి క్లిక్ అవుతుంది మీకు, అరే ఇదే ఉండొచ్చు కదా. సెకండరీ థాట్ ఏమొస్తుందంటే యూపీఎస్సీలో ఎంత ఈజీ క్వశ్చన్ ఇస్తారా, మళ్ళీ మనకే క్వశ్చన్ వచ్చేసి దాన్ని ఏదో కీమా చేసి అది చేసి ఇచ్చేసి 1 మార్కులు పోతాయి. ఆ సిల్లీ మిస్టేక్స్ అక్కడ పోతాయి. ఏదని చెప్తాను. అరౌండ్ మేజర్ ఐడియాస్ తీసుకుంటాను. 25 to 50 hours, 50 or 60 hours, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓన్లీ థింగ్ ఈస్ ట్రై టు కమ్ రెగ్యులర్ టు ద క్లాసెస్. వాట్ ఎవర్ ఐ విల్ టేక్ డబుల్ త్రిబుల్ జస్టిఫికేషన్ ఐ విల్ డూ. రెగ్యులర్ గా మామూలు జనరల్ బ్యాచెస్ లోనే చాలా జస్టిఫికేషన్ చేస్తాను నేను. ఏదైనా చేస్తే హోల్ హార్టెడ్లీ చేస్తాను. ఇప్పుడు మీరు నా పర్సనల్ బ్యాచ్, ఆబ్వియస్లీ డిఫరెన్సియేషన్ అనేది 100% ఉంటుంది. కొంచెం పార్షియాలిటీ ఉంటుంది. మామూలు స్టూడెంట్ సక్సెస్ అయింది అనుకో, నా స్టూడెంట్ అని. నా పర్సనల్ స్టూడెంట్ సక్సెస్ అయితే ఆ ఎంజాయ్మెంట్ డిఫరెంట్ ఉంటుంది. కొంచెం రెగ్యులర్ గా రండి. ఓకే, ఫస్ట్ ఈరోజు మీకు ఆల్రెడీ డీటెయిల్ డేటా ఇచ్చిందా, ఏ రోజు ఏ చాప్టర్ వస్తుందండి, అదే సైకిల్ ఫాలో అవుతాను. నెక్స్ట్ ఏ ఇయర్ లో ఏ మార్క్స్ వచ్చినా కూడా మీకు ఏవగంటే డేటా. దాని తర్వాత ఆఫీస్లో తీసుకోండి. అంటే ఇప్పుడు క్యూబ్స్ అంటే ఏ ఇయర్ లో ఎన్ని వచ్చినాయి, టెలిగ్రామ్ లో ఉన్నదా, టెలిగ్రామ్ లో ఉన్నదంటే కొంచెం తీసుకోండి. అంటే ఎవ్రీ ఇయర్ ఈ కంపల్సరీ చాప్టర్ ఇవ్వాలని రూల్ లేదు. బట్ 2-3 years కంపల్సరీ రిపీటెడ్ చాప్టర్స్ ఫోకస్ చేయండి. అంటే వర్స్ట్ కేసు సినారో 80 కంటే తక్కువ రావాలి. ప్యాసేజ్లు అనేది లీస్ట్ చివరిలో డిస్కస్ చేద్దాం, అది మీకు వదిలేసిన. ఎందుకంటే ఆన్సర్ కరెక్ట్ వస్తుంది కాదు, అంతే కదా. ఇది కన్ఫర్మ్ కదా ఆన్సర్ ఉంటుంది. ఇక్కడ కూడా ఏమవుతుందంటే బిఎల్ అది ఆప్షన్, అది ఇంకా డేంజర్. టుడే వారి డిస్కసింగ్ టిప్స్ అండి. ఇది వచ్చిన దీంట్లో సరే లేదండి. Cubes and dice. I think all are better than Telugu, but sometimes I have to use English also because some students Karnataka people are going on live, right? You know, thanks. నేను తెలుగులో ఏమంటున్నా వాళ్ళు డబ్బా పాచికలు గణం అంటారు. డబ్బాగా ఓకే, పాచికలు గణం. ఇప్పుడు ఒక జనరల్ క్వశ్చన్, ఎవ్రీబడి హావ్ సీన్ ద డైస్. ఓకే, అది పీవైక్యూ రాయిస్తారు. ఎంత బ్యూటిఫుల్ క్వశ్చన్ అంటే సింపుల్ క్వశ్చన్, బట్ నాకు తెలియదు. వాట్ ఈస్ ద జనరల్ డైస్ ఆన్ ద ఫాలోయింగ్ అని క్వశ్చన్. వాట్ ఈస్ ద జనరల్ డైస్ ఆన్ ద ఫాలోయింగ్ అని చెప్పి 4 ఆప్షన్లు ఇచ్చాను. జనరల్ డైస్ చూసారు మీరు? చూసారు డైస్ చిన్నగా ఆడుకుంటుంది కదా. వన్ ఆప్షన్ ఏముంటుంది తెలియదు. పిలుపులు ఆన్సర్
2 కాకపోతే 3 కాకపోతే జనరల్ కేస్ ఆపోజిట్ కేసు టోటల్ 7 అవుతారు. ఈ క్వశ్చన్ 3 టైమ్స్ అడిగారు. ఒకసారి ఆపోజిట్ 7 అంటారు అడిగారు, ఒకసారి వాట్ ఇస్ ద జనరల్ రైట్స్ అంటారు. బేసిక్ క్వశ్చన్ కానీ నెగ్లెక్ట్ అవుతుంది. డైస్ కి 6 ఫేసెస్ ఉంటాయి. How many faces will be there? 6. How many corners will be there? Corners. Very good. How many edges will be there? What is the basic rule of Euler rule of dice? ఈ ఫోర్త్ చాప్టర్ చెప్తారు. ఒకసారి స్కూల్ రూల్, ఆయిలర్ రూల్ విన్నారు ఎప్పుడైనా? ఫస్ట్ టైం ఆయిలర్ రూల్. ఫేసెస్ అంటే ముఖాలు. ఫేసెస్ ఎన్ని? 6. కార్నర్స్ 8. ఎడ్జెస్ 12. చూపిస్తాను. సో ఆయిలర్ రూల్ ఏంటంటే ఫేసెస్ ప్లస్ కార్నర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎడ్జెస్ మైనస్. కొంచెం బైహార్డ్ చేయాలి ఫార్ములా. బైహార్డ్ చేయకుండా ఇప్పుడు చెప్తాను. హ్యూస్టన్ లైన్స్ ఆయిలర్ రూల్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒక 2 ఎలిమెంట్స్ ఇన్ ద డైస్ అనుకుంటాం. ఓకే, లేదండి. హౌ మెనీ ఫేసెస్ ఇట్ ఇస్ హ్యావింగ్? 1 2 3 4 5 6 ఫేసెస్. హౌ మెనీ కార్నర్స్? 1 2 3 4. అబౌవ్ 4 ఉంటే 8. హౌ మెనీ ఎడ్జెస్? 1 2 3 4. అబౌవ్ 4, బిలో 4. 8 plus 1 2 3 4 12. ఇది కొంచెం రూల్ అడిగింది అనుకో, ఈ రెండు బ్యాలెన్స్ అవ్వాలి కదా మనకి. సో 6 plus 8 14. 1 minute. H plus 3 minus 12 plus 2 14. దీన్ని అటు ఇటు కూడా తిప్పుతాడు. ఆయిలర్ రూల్ అని చెప్పేసి how many corners are there, how many faces are there, బేసిక్ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకుందాం. ఎప్పుడు నేర్చుకున్నాను నా దగ్గర అంటే కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని బేసిక్ అప్లికేషన్ చేంజ్ అవుతుంటాయి, సివర్ యాడ్ అవుతుంటాయి స్టార్టింగ్ కూడా. ఓకే, while you are observing any types, we are able to see only 3 faces. The other 3 faces you cannot see. ఒక డైస్ అబ్జర్వ్ చేసినప్పుడు 3 ఫేసెస్ కనిపిస్తాయి, అటే మనం 3 ఫేసెస్ కనిపించవు. డైస్ 2 డైమెన్షనల్, 3 డైమెన్షనల్, 3 డైమెన్షనల్. మన ఐస్ 2 డైమెన్షనల్. అది పెడితే 4 డైమెన్షనల్. రైస్ ఆర్ 2 డైమెన్షనల్ కాబట్టి 3D థియేటర్ కంటే డైస్ 3 డైమెన్షనల్. సో ఎప్పుడైనా ఒక డైస్ అబ్జర్వ్ చేసినప్పుడు మనకి 3 ఫేసెస్ కనబడతాయి, అదర్ 3 ఫేసెస్ కనిపించు, బికాస్ ఎక్స్ వై జెడ్ యాక్సిస్ కాబట్టి. రైట్, అయితే ఆ కనిపించే ఫేసెస్ ఎస్టిమేట్ చేయాలి. సరే, ఫస్ట్ ఈ క్వశ్చన్ ఎక్కించండి. బేసిక్స్ చెప్తారు చూడండి. ఒక డైస్ ని హౌ మెనీ టైమ్స్ ఈ రోల్డ్ దేర్? 4 times. 4 times, sometimes 5 times, some 3 times, sometimes 2 times చూపిస్తారు. సరే, డైస్ opposite faces or colors or whatever different items, how many maximum you can use? 6 నెంబర్స్ కానీ కలర్స్ కానీ ఏదైనా 6 items యూజ్ చేయగలుగుతాం. ఓకే, నౌ క్లియర్. 1 2 3 4 5 6. ఓకే, లేదా 2 opposite అడిగారు. maximum how many faces you have? 6. I want 2 opposite కావాలి. 11 get for it. Same dice was rolled 4 times. కొంచెం ఇమాజిన్ చేసుకోండి రైట్ షాప్ అంతా, బికాస్ ప్రజెంట్ సినారియో ఈ బేసిక్ ఇవ్వట్లా. స్టేట్మెంట్ ఇస్తూ 4 క్రియేట్ చేయమంటారు. ఇక్కడ ఏమున్నది? 2 హియర్, 3 హియర్, సో 2 3 4. ఓకే, now the question is 2 opposite. 2 opposite, are you able to get 3?
రాదు, ఎందుకు పక్కన ఉన్నది. 2 ఆపోజిట్ 4 వస్తుందా? 5. So from this we can drag one conclusion that while you are observing any days, all the faces which we are visible to our eyes are adjacent sides. ఒక డైస్ ని చూసినప్పుడు కనిపించేవన్నీ పక్క పక్కనే ఉంటాయి. ఎక్కడ వరకు ఓకే కదా? 2 ఆపోజిట్ 3 రాదు, 4 రాదు. ఇంకోసారి ఇట్లా రోల్ చేసి ఇట్లా చూపించాను. 2 ఆపోజిట్ ఆల్రెడీ 3 ఎలిమినేట్ చేసిన, 1 రాదు. ఇందులో 2 లేదు, డోంట్ వరీ అబౌట్ దట్, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ లీవ్ దట్. 2 నుంచి 6 4 ఏం మిగిలింది? 2 ఆపోజిట్ అంటే కనిపించేవన్నీ సైడ్ సైడ్ ఉంటాయి, బాగా ఎలిమినేట్ చేయండి. ఏదో ఒకటి మిగిలిపోతే అది ఆన్సర్. సరే, ఏదో ఒకటి మిగిలిపోయింది కదా ఆపోజిట్ అన్న, ఒకళ్ళు 2 మిగిలిపోయి స్టార్టింగ్ క్వశ్చన్ కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, లెట్ us see one more question. First you say the answer, then you take down. I will give some time. Question again, opposite to 6. Okay. So overall how many you will have? 6. 6 opposite కావాలి. 6 opposite. 3 2 I cannot get. Why? Side by side. Eliminate చేద్దాం. From here 2 already పోయింది కదా, 4. From here అంటే పక్క పక్కన ఉండండి, ఎలిమినేట్ చేసుకుని వెళ్ళిపోండి. ఏదో మిగులుతుంది కదా ఆపోజిట్. స్క్రోల్ అప్. మన ఎగ్జామ్లో ఎన్ని వచ్చింది? ఫ్రీ ఎగ్జామ్లో మార్క్స్ చేసుకోలేదా? అది మెయిన్, అది అన్ని టీవైక్యూసే, నెంబర్ మార్చిన అంతే. నౌ యూ ట్రై దిస్ క్వశ్చన్. Opposite to 6. First you try it. You take one initial step, then the question will make you to stop. Opposite to 6. I want concrete answer. Not guessing, not random. మన బేసిక్ ఏంది? వాట్ ఎవర్ సైడ్ బై సైడ్ ఎలిమెంట్ చేసుకుని వెళ్దాం. 6 opposite. From here I won't get 5, I won't get 3. Okay na? Again from here 1 3. Now how much choices we have? 2 choices. What are they? Previous question, basic question కాబట్టి ఏదో ఒకటి మిగిలిపోతే ఆపోజిట్ అంటాం. Now you are left with 2. Then what I had to do? What is the repeated number in the starting figures? ఇప్పుడు 4 ఇచ్చింది అనుకో, స్టార్టింగ్ 3 is the starting 2. రిపీటెడ్ నెంబర్ ఏమైనా ఉందా? స్టార్టింగ్ ఫిగర్స్ చూసుకోలేకపోతే ర్యాండమ్ గా తీసుకున్న ఇంకో స్టెప్ వేస్ట్ అవుతుంది. వాట్ ఇస్ రిపీటెడ్? 3. దానికి ఆపోజిట్ క్యారెక్టర్ 3 ఆపోజిట్. I won't get 5 6 1. So remaining number, come on, 2. And 3 opposite over 2. 2 was eliminated from the choice. Obviously 6 opposite. Why I have selected 3 and repeated number you have to select it. లేదా ర్యాండమ్ గా తీసుకున్నాం అనుకో, ఇంకో స్టెప్ వేస్తే ఇంకో 1 మినిట్ పోతుంది. ఎప్పుడు స్టార్టింగ్ ఫిగర్స్ రిపీటెడ్ స్టెప్ వేయాలి, అప్పుడు మనకి ఎలిమినేషన్ వచ్చి ఒకటి ఎలిమినేట్ అవుతుంది. మీకు ఇంకా షార్ట్ కట్స్ నేర్పించలేదు నేను, బేసిక్ మెథడ్ నేర్చుకున్నాను. అన్ని షార్ట్ కట్స్ మీద డిపెండ్ అవ్వలేము.
ఆపోజిట్ టు 3. ట్వంటీ త్రీ టఫ్ వచ్చింది కదా ఎగ్జామ్ పేపర్. 23. క్లాస్ లో రావాలి. క్లాస్ ఇంపార్టెంట్ చెప్తా, ఎక్కువ చెప్తాను రాబోయే వచ్చినాయి. 3 అన్నది వెళ్ళిపోయేటప్పట్లే చాయిస్ వచ్చే ప్రాబిలిటీ చాయిసెస్ ఎన్ని ఉన్నాయి? 3 మిగిలినాయా? ఓకే, 3 ఆపోజిట్. No, 3 level, leave it. From here, leave it. From here, it cannot be 6, it cannot be 5. Okay. Now, how many choices are there? మిగిలిపోయిన నెంబర్స్ 1, 2, 4. ఎప్పుడైనా చాయిసెస్ 2 మిగిలినాయి అనుకో, ఇద్దరు యూఆర్కి రిపీటెడ్ నెంబర్ ఆఫ్ స్టెప్ వేసుకుంటాం. చాయిస్ ఒకవేళ 3 ఉన్నాయి అనుకో, ఒక టెక్నిక్ చెప్తాను. 3కి ఆపోజిట్ వచ్చేది 1 to 4 కదా, ఆన్సర్స్ వచ్చే ఛాన్స్ ఇదే కదా. దీంట్లో ఏది ఎక్కువ రిపీట్ అయితే అదే ఆన్సర్. వాట్ ఆర్ ద చాయిసెస్ 1 to 4? Among them, what is repeated one there? కదా పక్కన రాసుకునేమని రిపీటెడ్ అని ఒక స్టెప్ వేయకుండా టైం కవర్ అవుతుంది. రూల్లీ టోల్డ్ 2 ఉంటే మాత్రం అవ్వదు, ఎందుకంటే 2 నెంబర్లు రిపీట్ అవుతాయి కాబట్టి ఒక స్టెప్ వేయాలి, అప్పుడు ఎలిమినేట్ అవుతాం. 3 ఉన్నప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. వచ్చే చాయిస్ ఆన్సర్లో ఎక్కువ రిపీట్ అయ్యేది, ఫిగర్లో రిపీట్ అయ్యేది కాదు. ఇప్పుడు ఇక్కడ వచ్చే ఆన్సర్స్లో రిపీట్ అయ్యేది. ఇందా చెప్పినా కదా 3 times అడిగిందని పిఐకి. If the total number of dots on opposite faces of a cubical block is always 7, find the figure which is correct. దాన్ని కన్వర్షన్ ఏమంటాం? ఇందాక మీకు చెప్పిన జనరల్ డైస్ అంటే మనం బయట తీసుకునే డైస్ లో ఏముంటాయి? ఆపోజిట్ ఫేస్ టోటల్ 7 ఉంటుంది. అంటే 1కి ఆపోజిట్ 6, 2కి ఆపోజిట్ 5, 3 ఆపోజిట్ 4. ఇట్లా అని అడగచ్చు, ఇట్లా అని అడగచ్చు. ఫస్ట్ ఆపోజిట్ టోటల్ 7 వాట్ ఇస్ ద ప్రాబిలిటీ? ప్రాబిలిటీ కన్ఫర్మేషన్ ఏంటి చెప్పండి? 1 ఆపోజిట్ 6, 2 ఆపోజిట్ 3 ఆపోజిట్. ఓకే, సో డైస్ బేసిక్ కండిషన్ ఏంటంటే ఆపోజిట్ ఫేసెస్ కెనాట్ బి సీన్ ఇన్ వన్ డైస్. అవునా? అంటే ఒక డైస్ మీద 1 ఉంటే దాని ఆపోజిట్ 6 కాబట్టి అది కనిపించదు. 2 కనిపిస్తే 5, 3 కనిపిస్తే 4 కనిపిస్తుంది. ఇప్పుడు రివర్సల్ ఆప్షన్ నుంచి ఇది ఇచ్చిన ఆప్షన్ కదా, ఏ డైస్ లో ఆపోజిట్ ఫేస్ కనబడుతుందో అది ఎలిమినేట్ చేసుకుంటే వెళ్దాం. 2, 5 ఎట్లా ఉంది? పక్క పక్కన మనకు ఆపోజిట్ 5 ఎక్కడ 2 కిందకు ఉంటుంది. 3, 4 again 5, 2. మళ్ళీ చెప్తా. అసలు 4 తీసుకున్నావా నన్ను? చెయ్యి పక్కన. This condition can also be called as general dice. Can I scroll up? No, you do this. ఇప్పుడు 4 days. Now 3 days. Same condition. A question over here. ఇది కూడా చెప్పింది, అప్పుడు షార్ట్ కట్ చెప్తాను. The same condition. What is that? Opposite of 3. Tell me. Which won't come? 2 won't come. Next 4. 3 level. Leave it. From here. మళ్ళీ ఎన్ని మిగిలింది?
choices. What are they? 5 or 6. మూడు వెళ్తే షార్ట్ కట్ ఉంది మన దగ్గర, రెండు లేదు. రిపీటెడ్ ఏమన్నా రిపీటెడ్ అన్నింటిలో 2. Take one more step. 2 opposite. You cannot get 3. You cannot get 4. From here 6. From here 1. So what are the chances? 5. Okay. So 5 was eliminated from the choice. So 3 opposite. అంటే 4 డైస్ ఇచ్చినా 3 డైస్ ఇచ్చినా ఎన్ని డైస్ ఇచ్చినా ఎలిమినేషన్ మీద మీద చేయొచ్చు. 2 డైస్ ఇచ్చినా మాత్రం కొంచెం టఫ్ అవుతుంది, కొంచెం షార్ట్ కట్స్ కావాలి. 3 ఉన్నాయి కాబట్టి మేనేజ్ చేసుకుంటున్నాం, 3 4 ఉన్నప్పుడు. अब ये करो. Opposite to A. And then letters also you can use only 6 letters. షార్ట్ కట్స్ యూజ్ చేస్తున్నారు కదా, అది నేను ఇవాళ నేర్పిస్తున్నాను 5 minutes. ఫట్ ఎట్లా చెప్తున్నారు ఎలా అంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఫస్ట్ అటెంప్ట్లోనే వస్తుంది సివిల్ సర్వీసెస్, రాదని కాదు. ప్రాబ్లం ఎక్కడ అవుతుంది అంటే ప్రాపర్ గైడెన్స్ ఉండదు. రైట్ డైరెక్షన్ అని కాదు, మీరు మైండ్ సెట్ కరెక్ట్గా ఉంటుంది. ఫస్ట్ కోచింగ్ చెప్తున్నాను గురించి మాట్లాడుతున్నాను, నేర్చుకుంటున్నాం కాబట్టి అదే అంతా ఇమ్యూనిటీ అంటే స్టార్ట్ అయింది. అందుకని అట్లా అంత 90% సెకండ్ ఇయర్కి వెళ్ళిపోతారు ఉంటారు. ఒక 3-4 days వరకు ఉన్నాడు అంటే అనుకుంటూనే వెళ్తాడు. 100 మంది 1000 మంది మిగుతాను క్లాసెస్ లోనే. నెక్స్ట్ లెవెల్లో కూర్చుంటారు ఫ్రెషర్స్, ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయినట్టు ఆ బాడీ లాంగ్వేజ్. ఫస్ట్ టైం కూర్చున్న బాడీ లాంగ్వేజ్ చూసి చెప్పచ్చు. కొంచెం సీనియర్ ఉన్నాడు అనుకో ఏముండదు, మంచిగా రాసుకుని నేర్చుకుంటారు. చలో ఆపోజిట్ ఏ. A opposite. We cannot get B, we cannot get C. What are the choices left now? 3 మిగిలినాయి, D, E, F. ఇప్పుడు మీ దగ్గర షార్ట్ కట్ ఉన్నాయి. What is it? Among these, what is repeated? మనకు ఛాన్సెస్ ఇవి కదా, దీంట్లో అక్కడ ఏది రిపీట్ అవుతుంది? నెక్స్ట్ చెప్తాను. బోర్డు కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలి. ఒక్కొక్క బోర్డు ఒక్కొక్క లెక్క ఉంటాయి. డిజిటల్ బోర్డు బోర్డు రావట్లేదు. Now already we have finished 4 days and then 3 days. Okay, but when you people are dealing with only 2 days, 2 days each confirmation etla. Now I will teach you 4 shortcuts. 4 shortcuts నేర్పిస్తాను. మేజర్ 3 షార్ట్కట్స్ ఉంటాయి. ఆ మూడింటికి ఒక దానికి డాటర్ పిల్ల షార్ట్కట్ 4. ఫస్ట్ మేజర్ షార్ట్కట్ చెప్తాను. ఫస్ట్ టేక్ డౌన్. ఇప్పుడు ఈ షార్ట్కట్స్ తో ముందు చేసిన క్వశ్చన్స్ అన్ని చూసి చెప్పచ్చు స్టెప్ వేయకుండా. ఫస్ట్ లిజన్. When you people are observing any dice, either they have been 4 days or 3 days or 2 days, by picking up 2 days you can say the opposites. How? When the same number is there on the same face and the remaining 2 are having different numbers, obviously those will be opposite each other. చెప్పు మీ అర్థమైన లాంగ్వేజ్ చెప్తాను. 4 ఇచ్చినా 3 ఇచ్చినా దునియా ఇచ్చినా 2 డైస్ తీసుకుని ఆపోజిట్ చెప్పచ్చు. ఎట్లా? సేమ్ నెంబర్ సేమ్ ఫేస్ మీద ఉంది, మిగిలిన 2 అలాగే అవి దానికి ఆపోజిట్. ఓకే, 3 ఇచ్చిన ఏదో 2 చెప్పచ్చు. ఇప్పుడు వీళ్ళందరూ చెప్తారు ఆన్సర్స్ ఇప్పుడు సేమ్ నెంబర్ సేమ్ ఫేస్ మీద ఉండాలి. వేరే ఫేస్ అంటే వేరే షార్ట్ కట్ అవుతుంది. సేమ్ నెంబర్ సేమ్ ఫేస్, ఈ 2 అలాగే ఉన్నాయి. బోలో 3 opposite, 4 opposite, 1 opposite, రిమైనింగ్ నెంబర్. ఎట్లా రాసుకుంటారు? సేమ్ ఫేస్ సేమ్ నెంబర్, రిమైనింగ్ 2 డిఫరెంట్
numbers. Same number, same phase, combining to different numbers. That is our shortcut one. Okay. What is observed that between before question and this question. Two numbers same ఉన్నాయి ఇక్కడ. ఓకే లేదా సేమ్ నెంబర్ సేమ్ ఫేస్ ఉంది, మిగిలిన రెండు అలాగ ఉంటే అవి దానికి ఆపోజిట్. ఓకే ఫైన్. టూ డైస్ చేస్తున్నప్పుడు టూ నెంబర్స్ విల్ బి సేమ్, నో ఫేస్ కండిషన్, ఎక్కడెక్కడైనా ఉండొచ్చు, ఒకటి మాత్రం అలాగే ఉంటుంది, అది దానికి ఆపోజిట్. వాట్ ఆర్ ద సేమ్ నెంబర్స్? కామన్ ఉండి 5, 6 తీసేయండి. ఇంకా అలాగ ఉన్నది ఏంటి? 1 కాకపోతే 2. ఆ ఒక్కటే ఆడు అడుగుతాడు, ఆ ఒక్కటే నువ్వు చెప్పగలరు. ఆ ఇంకేం అడగడు, ఇంకేసి అడిగినా చెప్పగలరు. అంటే రెండు విశేషం. ఇప్పుడు ఎట్లా రాస్తారు? టూ నెంబర్ సేమ్, అదర్ ఈస్ డిఫరెంట్. ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ లోని కెనాట్ పెట్టమని చెప్పాడు. నన్ ఆఫ్ ది అబౌ అంటే, నన్ ఆఫ్ ది అబౌ అంటే ఆన్సర్ నన్ అని కాదు. మొన్న మీ ఎగ్జాంపుల్ పేపర్లో కూడా ఇచ్చింది, ఆప్షన్ తీసేసిన, ఆప్షన్ నుంచి అది ఇచ్చిన. నన్ ఆఫ్ ది అబౌ అంటే మనకు కావాల్సిన ఆన్సర్ ఆ మిగిలిన ఆప్షన్ లేదు అని అర్థం. నన్ను వేరు, నన్ ఆఫ్ ది అబౌ వేరు. కెనాట్ బి డిటర్మిన్డ్ అగైన్ డిఫరెంట్. డేటా ఇన్సఫిషియెంట్ వేరు, కెనాట్ బి డిటర్మిన్డ్ డిఫరెంట్ వేరు. డేటా ఇన్సఫిషియెంట్ అంటే డేటానే ఉండదు, కెనాట్ బి డిటర్మిన్డ్ అంటే డేటా అంతా ఉంటుంది, ఫైనల్ ఆన్సర్ ఫిక్స్ చేయలేవు. చూపిస్తా చిన్న చిన్న టెక్నిక్స్. కెన్ విల్లన్ యూజ్ చేస్తున్నారు ఈ మధ్య డేటా సబ్స్టెన్స్ లో, రీసెంట్ ఆన్సర్ తెలుస్తుంది. అన్ని డిఫరెన్స్, ఎంత డిఫరెన్స్ ఉంటుంది తెలుసా? కెన్ అంటే ఏంటి? ఆల్ కేసెస్ సక్సెస్ అవ్వాలి, ఒకరు కూడా ఫెయిల్ అవ్వకూడదు. అప్పుడు రివర్స్ షిఫ్ట్ వెళ్తారు, ఇచ్చిన స్టేట్మెంట్ ఫెయిల్ చేయడానికి ట్రై చేయాలి. ఒకరు ఫెయిల్ అయింది అనుకో, వెంటనే ఆప్షన్ వెళ్ళిపోవచ్చు. విల్ అన్నాడు అనుకో, 99 కేసెస్ పోయి ఒకరి సక్సెస్ అని కన్సిడర్ చేయొచ్చు. చేయిస్తాం, డేటా సబ్స్టెన్స్ చేయిస్తాం. విన్నారా? అట్లా అని కాదు, డేటా సెక్షన్ పర్టికులర్ చాప్టర్ ఏం కాదు అది, దీన్ని డేటా సెక్షన్ చేయొచ్చు. 2-3 కండిషన్లు ఇచ్చేసి వాళ్ళ ఏమవుతుంది, ఆప్షన్స్ లో బ్లైండ్కి వెళ్ళిపోతారు, ఆప్షన్ చదవట్లేదు, మీరు ఆప్షన్స్ మార్చేస్తున్నాడు. డేటా సెక్షన్ చేయడానికి ముందు చాప్టర్లోనే అయిపోవాలి, అని మిక్స్ అవుతుంది కదా. డేటా ఇంటర్ప్రిటేషన్ వచ్చి తక్కువ ఇస్తాయి. మీరు మొత్తం డేటా ఉన్నది చూడండి టెలిగ్రామ్ ఛానల్, ఏ ఇయర్ 2011 నుంచి 25 వరకు. Now you tell me what is observed here. First take the question and say me. All are different. When all will be different, అన్ని ఎప్పుడు డిఫరెంట్ వస్తాయి చెప్పండి. ఈ 3 ఫేసెస్ కనబడుతున్నాయా? నాకు కనిపించట్లా. నాకు ఈ 3 ఫేసెస్ కనబడుతుంది. వై? ఐఎమ్ డయాగ్నల్ ఆపోజిట్ టు యూ. 3 డైమెన్షన్ కదా, డయాగ్నల్ ఆపోజిట్ లో ఉన్నాను. అయితే డయాగ్నల్స్ క్రాస్ అవుతాడు. ఇప్పుడు నేను ఒక స్పెసిఫిక్ టాపిక్ ఇస్తాను, అదొక 5-10 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి అప్పుడు. ఇది దీనికి ఆపోజిట్ వస్తుంది, అలా డయాగ్నల్ క్రాస్ అవుతాయి. ఇది దీనికి ఆపోజిట్, ఇట్లా కాదు, ఇది దీనికి ఆపోజిట్, ఇది దీనికి ఆపోజిట్, ఇది దీనికి ఆపోజిట్. ఇప్పుడు చూసి చెప్పండి నాకు. See there and here, 2 opposite కదా. స్పెసిమెన్ తీసుకోండి.
ఒకసారి చెప్పండి. షార్ట్ కట్ 1 కదన్నా రాశారు. సేమ్ నెంబర్ సేమ్ ఫేజ్, మిగిలిన అలాగే ఉంటాయి. షార్ట్ కట్ 2 రెండు సేమ్ ఉంటే ఎక్కడెక్కడ నడుస్తుంటే ఒకటి అలాగే ఉంటుంది. షార్ట్ కట్ 3 అన్ని అలాగ ఉంటాయి. మనకు అర్థం లాంగ్వేజ్ పెట్టుకున్నాయి. మీద 3 షార్ట్ కట్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఒకటి ఇస్తాను. అది ఈ మూడిట్లో దానికి పిల్ల. ఎవరికి పిల్ల చెప్పండి. ఫస్ట్ టేక్ ద క్వశ్చన్. మీ బ్యాచ్ లో ఎవరికి రాలేదు అప్పటి నుంచి? ఇది మంచి స్టూడెంట్స్ ఉన్నారు. చివరిలో మీరు సఫర్ అయినట్టుంది కదా బ్యాచ్. ఆ సఫరింగ్ బ్యాచ్ లో ఉన్నామండి. నా బ్యాచ్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయినా. మీ అంటే నాకు ముందే సిచ్యువేషన్ గురించి అర్థమైంది. ఇది ఏదో తేడా ఉన్నట్టుంది ఇంటి దగ్గర అనుకుని తొందర ఫినిష్ చేసుకెళ్తాను. మేజర్ 3 షార్ట్ కట్స్ ఉన్నాయి నాకు ఇప్పుడే నేర్చుకున్నాం. ఇది ఎవరికి దగ్గరగా ఉందండి మూడిట్లో? షార్ట్ కట్ 1 కి. అవునా? అంటే ఇది ఎవరి పిల్ల? 1 కి పిల్ల. 1 షార్ట్ కట్ ఏంటి? సేమ్ నెంబర్ సేమ్ ఫేస్, మిగిలిన అలాగే ఉంటాయి. ఇక్కడ సేమ్ నెంబర్ ఉండదు, బట్ ఇట్ నాట్ ఆన్ ద సేమ్ ఫేస్. ఓకేనా? అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఆన్ ద సేమ్ ఫేస్ దెన్ ఇట్ బికమ్ షార్ట్ కట్ 1. అండ్ వాట్ యూ హ్యావ్ టు డూ నౌ? యూ హ్యావ్ టు మేక్ దిస్ డాటర్ ఎస్ ద మదర్ అండ్ దెన్ యూ హ్యావ్ టు సే. అంటే ఇప్పుడు పిల్లల్ని తల్లి ఏం చేసి ఆపోజిట్ చెప్పాలి. లుక్ హియర్, 2 డైస్ ఇస్తాడు. ఏదో ఒక దాన్ని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తింటాం. దేనికంటే మన మెయిన్ మిషన్ ఈస్ టు మేక్ ఇట్ షార్ట్ కట్ 1. ఫైన్. లుక్ హియర్, విష్ యూ అండ్ రొటేట్ దిస్ వన్ ఆర్ దిస్ వన్. ఏదో సెకండ్ హ్యాండ్ గ్యాప్ ఎక్కడ ఉన్నా ఇది తిప్పుతాం. లేదని చెప్తాను. ఇప్పుడు దీన్ని దేని రొటేట్ చేస్తాను అంటే ఐ వాంట్ మేక్ ఇట్ యాజ్ షార్ట్ కట్ 1. సో సేమ్ నెంబర్ సేమ్ ఫేస్ లో కావాలి. ముందు సేమ్ నెంబర్ ఏంటి? ఇప్పుడు దీన్ని రొటేట్ చేద్దాం అనుకుంటాను. సో దీన్ని ఇట్లా రొటేట్ చేయాలా, ఇట్లా తిప్పాలి. ఇట్లా తిప్పితే మీద పడదు. నేను ఇట్లానే అడిగిన ఇట్లా తిప్పాలి యాంటీ క్లాక్ వైజ్. అంటే 3 will come here, 2 will come here, 1 will come. ఓకేనా? సేమ్ నెంబర్ సేమ్ పేజ్. నౌ 2 opposite కదా. ఏం రాయాలి మీరు? రొటేట్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ టు మేక్ షార్ట్ కట్ 1. ఏదో ఒకదాన్ని రొటేట్ చేయాలి. మంచి కనబడతా రెండు తిప్పకండి, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అనేది మనం ఫిక్స్ చేసుకుని డైస్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీరు నెక్స్ట్ ప్రాక్టీస్ ఎట్లా చేయాలి? మెటీరియల్ ఉంటుంది కదా, టిప్స్ అండ్ డైస్. 4 days 3 days ఉన్నాయనుకో, ఈ షార్ట్ కట్ అప్లై చేసి అప్లై చేయాలి. ఒక మీరు ప్రాక్టీస్ చేసేది కొంచెం స్టాండర్డ్ ఢిల్లీ బేస్ చేయాలి. చేసి కాదు టైం వేసాను. నేను 30 days నేను వర్క్ చేసుకుని వస్తాను. మీరు అది ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలి. సో షార్ట్ కట్స్ తెలిసిపోయింది మనకి. సో ఈ బికేమ్ మాస్టర్స్ ఇన్ క్యూబ్స్ అండ్ రైట్స్ ఐ థింక్. కావాలండి. ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాం? మనం రొటేషన్. విచ్ షార్ట్ కట్ దట్ ఈస్? షార్ట్ కట్ 3. ఓకే, 3 అలాగే ఉన్నాయి. చూసి చెప్పేసి బ్లూ ఆపోజిట్ కదా. తీసుకోండి ఆయన క్వశ్చన్. పీవైక్యూస్ మీరు కూడా చేద్దరు కానీ పిలుస్తాను ఇక్కడ. అంటే బేసిక్ అప్లికేషన్ చెప్పిన తర్వాత కొన్ని పీవైక్యూస్ మోడల్ చేయిస్తాను. కొన్ని మీరు కూడా చేస్తే ఐ కెన్ బి హ్యాపీ.
అట్లనే ఎవరికైనా కొంచెం ఫియర్, నర్వ్స్ వీక్నెస్ అలానే ఏమైనా ఉంటే చెప్పండి. పిల్లలు మొన్న పడిపోయారు ఒక అమ్మాయి, ఇట్లాగ తర్వాత తెలియపోయినారు అన్ని నా చెప్పకుండా రోజు చూసినా 2 రోజులు చూసినా అంటే వాళ్ళు వర్క్ కూడా చేసినట్టు ఉంటుంది. ఈ పని ఇట్లా లేదని చెప్పి అస్సలు ఇచ్చా చేసేసిన సార్ వచ్చి క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. పెద్ద డై హాస్పిటల్ 300 మంది ఉంటారు. ఇలా వచ్చి ఇలా తిరగబెట్టాయి. మళ్ళీ నేను వాటర్ కొట్టి చెప్పి పిల్లలు మారేసి ప్లస్ చచ్చిపోతే నా మీద కోసం మీ దగ్గర తక్కువ ఉంది కదా 3-4 ముందు స్పీచ్ వేరే ఉంటుంది వాయిస్ అయిపోతుంది అందరికీ నేను పిలిచిన కదా సార్ PYQ నేను మిక్స్ చేసేది PYQs. ఫస్ట్ యూ యూజ్ ద షార్ట్ కట్ అండ్ సేమ్ యూ హావ్ లెర్న్ 4 షార్ట్ కట్స్. అది 3 ఇచ్చినా 4 ఇచ్చినా ఏదో 2 ర్యాండమ్ పికప్ చేసి ఆపోజిట్ చెప్పండి నాకు. మీ 3 షార్ట్ కట్లు ఉంటే చాలా 4 పక్కన పెట్టేసారు. 3 ఏదో కనెక్ట్ అయిపోతుంది. ఈ 2 చూడు షార్ట్ కట్ 4 యూజ్ చేసుకోవచ్చు దీని మీద. రొటేట్, ఇది రొటేట్ చేసినారు ఇది పైకి వస్తుంది. ఇక మీకు అర్థం కంటే ఇది హెచ్, ఇది పి, ఇది పి. ఏ ఆపోజిట్ ఏంటి అన్నాడు చెప్పండి. ఏ ఆపోజిట్ హెచ్ లేదు కదా. ఇంకా కాకుండా ఇంకోటి కూడా తీసుకొచ్చి ఇది ఈ 2 వన్ అంటే ఇక్కడ యూజ్ అయిపోతుంది కదా. ఏముంది కదా ఇక్కడ ఆల్రెడీ ఏమున్నదాన్ని యూజ్ చేసుకో. ఇది ఇట్లా ఉన్నది ఇట్లా రెడీ అయ్యి తీసుకుని వస్తుంది కరెక్టే. అది ఏమున్నది కాబట్టి ఇంకా ఫ్రాక్షన్స్ ఎక్కడ వస్తుంది లేకపోతే హెచ్ అని చెప్పచ్చు. బొమ్మ ఇట్లా కండిషన్స్ ఇచ్చిన ఏమంటే మొన్న లాస్ట్ ఇయర్ కోసం తీస్తాను నేను. బ్యూటిఫుల్ 4 బిగ్ డైస్ 32 స్మాల్ డైస్ కట్ చేసి కలర్స్ లేని అడిగినాడు లోపడి. ఫస్ట్ నీ కటింగ్ రాదు అది. అది ఈక్వల్ డైస్కి అవుతున్నా ఈక్వల్ కాదు. 4 పెద్దవి 32 స్మాల్ అని చేయిస్తాను. అది కాకపోతే ఎస్టిమేషన్ అంటే నీ ఫిగర్ ఏదో రావాలి. క్యూబ్కి వస్తుంది ఎలిమెంట్స్ ఆన్ క్యూబ్ బయటకు రాదు. బై యూజింగ్ 2 days యూ నో వాట్ ఈస్ ఆపోజిట్. ముందు ఆపోజిట్ రాస్తే ఆ తర్వాత కొంచెం అప్లికేషన్కి వచ్చాను. అది ఏమడుగుతాడు కొంచెం చెప్పండి. వాట్ పాసిబుల్ నెంబర్స్ కెన్ ఎగ్జిస్ట్ ఆన్ ఏ అండ్ బి అంటే పాసిబుల్ నెంబర్స్ ఏంటి? ఒక అడ్జసెంట్, ఒక ఫేస్ కి అడ్జసెంట్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. ఒక ఫేస్ కి సైడ్ అడ్జసెంట్ 4 ఉంటాయి. అంటే చాయిస్ 4 ఉన్నాయి మరి. సో ఇలాంటి క్వశ్చన్ ఎట్లా వెళ్ళాలి? డైరెక్ట్ చెప్పలేవు, ఆప్షన్ మీద వెళ్తారు. 4 ఉంటాయి, కింద 2 ఇచ్చిందిగా. సరే ఫస్ట్ నాకు ఆపోజిట్ చెప్పండి చూసి. ముందు 2 చూసి షార్ట్ కట్ 1 వేసుకోవచ్చు కదా మనం. అన్నిటికంటే సేమ్ నెంబర్ సేమ్ ఫేస్. చలో 1 ఆపోజిట్ 5, 2 ఆపోజిట్ 6, 3 ఆపోజిట్. ముందు ఇది ఓకే కండిషన్ ఓకే. నా 5 అడ్జసెంట్ అడిగాడు. 5 అడ్జసెంట్ 4 ఉంటాయి మనకి. ఆప్షన్ ఇది కట్ చేద్దాం. 5 పక్కన అయితే 1 అయితే రాదు. ఫుల్ ఇట్ ఆపోజిట్ కదా. అయిపోయి 1 తీసేయండి. ఆన్సర్ 5 ఆపోజిట్ 1 కదా. ఆప్షన్ మీన్ ఎలాంటి క్వశ్చన్స్. సో క్వశ్చన్ అర్థం చేసి మనకు క్లారిటీ ఉంటుంది. డైరెక్ట్ ఆన్సర్ ఉంటే ఆన్సర్ వస్తుంది, రాదనుకోండి ఆప్షన్ మీన్ చేయాలి. ఏంటది? ఓపెన్ చేసిన డైస్. ఓకే, యాక్చువల్లీ డైస్ ఓపెనింగ్ 1, 2, 3, 4 ఈ 4 మేజర్.
ఎట్లా పడితే అలా ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ ఇస్తారు. 4 మేజర్వి వాటికి కొంచెం అప్లికేషన్ ఇచ్చారు. సరే ముందు అయితే అవి తీసుకొని చెప్తాను. ఒక క్వశ్చన్ అది, ఇది పివైక్యూ. ఇందులో ఇంకా బాగా లోపలికి వెళ్ళొచ్చు కానీ ఇంకా వెళ్ళట్లేదు ఆవిడ, ఎండింగ్లోకి వెళ్ళిపోయాడు. మల్టిపుల్ ఆన్సర్స్ వచ్చేస్తాయి. అంటే ఏంటంటే ఖాళీ ప్లేస్ వదిలేదు కేసు, కొంచెం పెరిగిపోతారు స్టూడెంట్. ప్రాక్టీస్ సిగ్నల్ చేసి అర్థం కాదు, 2 ఆన్సర్లు కాదు. ఇలా ఇచ్చిందంటే కాదు, మల్టిపుల్ ఆప్షన్స్ వచ్చేస్తాయి. చేయిస్తాను కాదు. ఓకే అప్పుడు అన్నీ చూసినారా? ఇందులో ఇంటర్ డిగ్రీ అయ్యేస్, ఇంటర్ అయ్యేస్ కదా, డిగ్రీ అయిపోయిందా? అయిపోయింది, ఇంకా నడుస్తుందా? ఎంత నాకు ఇయర్లీ 50,000 ఉంటుందని? 2 lakhs, 5 into 2 10 lakhs కమాలు. సంవత్సరం ఇంకో 2 lakhs లాగేసి ఉంటుంది పోగొట్టు మనీ, 20 lakhs. మొన్ననే మా బాబుకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నేను శ్రీచైతన్య రావాలి. మీ టైంలో స్కూల్ అప్పుడంటే ఈ ఇయర్స్ పెంచుకుంటే అలా రాష్ట్రంలో కూర్చుంటారు మీరు. ఇంటర్ అయిపోయింది కూడా, ఇంటర్ 7th. మీ టైం కాదు 8th క్లాస్ అనుకుంటా, 8th 9th. ఇంటర్ అయిపోయింది. 3 lakhs ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ శ్రీచైతన్య, సెకండ్ ఇయర్ 3 lakhs చైతన్య మాదాపూర్ హాస్టల్. నాకు ఎక్స్పెండ్ అయితే 3 lakhs అయింది. ప్రతి సండే బిర్యానీ పాకెట్ మనీ నేను ఇస్తే ఐఐటి 82% వచ్చాను, 97 కట్ ఆఫ్ కోసి అయిపోయి. మొన్న వరంగల్లో కరెక్ట్ చేశారు కొన్ని స్కూల్స్. ఇంటర్ ఫస్ట్ స్టాండర్డ్ ఐఎస్ లేదా ఫస్ట్ స్టాండర్డ్ స్కూల్, ఫస్ట్ స్టాండర్డ్ ఐఎస్ చెప్పారు. 90 స్కూల్స్ నోటీస్ ఇచ్చారు. ఫస్ట్ స్టాండర్డ్ ఐఎస్ ఫౌండేషన్. బుద్ధి బుర్ర ఏమైనా ఉన్నది అసలు? మినిమం సివిల్స్ కొట్టాలంటే డిగ్రీ అయిపోవాలి. ఫస్ట్ మీకు నేర్చుకోవడానికి ఇలా మెచ్యూరిటీ రావాలి కదా, బుక్స్ లో ఏం రావు కదా. చలో ఫర్ 5 minutes దిస్ ద డైస్. ఓకే, అలా ఫుల్ కేర్. ఒక 2 నిమిషాలు దీన్ని డైస్ అనుకోండి. దీనికి ఎన్ని ఫేసెస్ ఉన్నాయి ఊహించుకో. 6, 1 2 3 4 5 6. ఇక్కడ ఏమన్నది 1 ఆపోజిట్. సో ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ ద డైస్. అప్పుడు 1 కాదు 3 ఉండాలి అని ఓపెన్ చేసి డైస్ చెప్పాలంటే మధ్యలో ఏం చేయాలి తెలియదు. 1 ఆపోజిట్, 3 ఆపోజిట్. ఇక 2 దేశాలు 3 చెప్పేసి 2 ఆపోజిట్. बोलो 2 opposite, 3 opposite, 1 opposite remaining. 2.5 marks. 1 opposite, 3 opposite, 2 opposite. 1 opposite, 4 opposite, 2 opposite. కింద మూడు చేయండి. మీరు చేయండి బాబు, చెప్పినా కదా నేను. కింద ట్రై చేయండి. డిగ్రీ ఐఎస్ ఓన్లీ బిఏ చేయిస్తారు కదా నేను. ఒకవేళ ఐఎస్ రాలేదనుకో, జస్ట్ డౌట్, వీక్ అని కాదు మామూలుగా ఐఎస్ రాకపోతే ఎలా పోతుంది తెలియదు. అమ్మాయి అంటే మ్యారేజ్ చేసుకెళ్ళిపోతుంది. ఆల్టర్నేట్ ఉండాలి. నథింగ్. ఏమున్నది, ఒక 4 సంవత్సరాలు
ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి మెల్లగా ఫ్యాకల్టీకి పాస్ పడుతుంది. అంటే బయట జరిగేది అదే కదా, బయట జరిగేది అదే. 4-5 సార్లు ఫిలిమ్స్ రాసి అయిందో లేదు కూడా బాగుంటుంది దానికి. నెక్స్ట్ టైం మళ్ళీ ఫ్యాకల్టీ. అందుకని సక్సెస్ రేట్ తక్కువ. వన్ ఆపోజిట్, 2 ఆపోజిట్, 3 ఆపోజిట్, 8 సెకండ్. ఇవన్నీ కన్వెన్షనల్ క్వశ్చన్స్. ఓకే, 6 ఉంటాయి అప్లికేషన్ క్వశ్చన్. సో ఇవన్నీ యాడ్ చేయండి. హౌ ఇస్ దిస్ లైక్ దిస్? అది ఎలా ఉంటుంది సింబల్ క్లాక్ వైజ్ ర్యాండమ్ రూల్ ఫాలో అవ్వాలి. ఎలా పడుతుంది ర్యాండమ్ గా. ఇక్కడ ఏమున్నది? ప్లస్ మైనస్ స్టార్ ఈజీ. ఇది చెప్పండి. 1 ఆపోజిట్, 2 ఆపోజిట్, 3 ఆపోజిట్, లైక్ దిస్ బాక్సెస్. నౌ యూ డు హ్యావ్ రాసలేదు కదా. Tell me now. This is plus minus star is equal. 1 opposite, 3, 2 opposite, 4, 8 second. రెండు బ్లాక్స్ ని లెఫ్ట్ సైడ్ దిస్ ఇస్ బ్లాక్ యాజ్ వెల్ యాజ్ రైట్ సైడ్. మీ ఇష్టం, పైన ఎక్కడ వేసుకోవచ్చు. లెఫ్ట్ ఉండాలి. మైనస్ స్టార్. ఇది ప్రాబ్లం ఎలా ఇస్తున్నారు ఇచ్చేది పీవైకి. We know that basic opening is only 4. Clear చెప్పండి. ఈ 4 బేసిక్ ఓపెనింగ్ అండి. అంటే కంపల్సరీ దేనిలో రిజల్ట్ అయిపోతుంది. దేని రిజం లేదు. 1 2 3 4 ఉంటే 4 ఫేసెస్ ఇట్లా ఉండి ఓ 2 ఫేసెస్ అటు ఇటు రిటర్న్ ఉంటాయి. లేదా 3 ఫేసెస్ రావాలి. అప్పుడే నువ్వు క్లోజ్ చేస్తే డైస్ అవుతాడు. సో ఇట్ ఈస్ రిజంబ్లింగ్ 4. అంటే తెచ్చి ఎక్కడ పెట్టాలి? నౌ టెల్ మీ వైట్ ఆపోజిట్, ఏమన్నా చెప్పు. రోడ్లో ఉంటారు పర్లేదు. Now we are entering into cutting. ఇప్పుడు డైస్ రోలింగ్, డైస్ ఓపెనింగ్. ఇప్పుడు కటింగ్. నెక్స్ట్ రూలర్ ఒకటి చేయండి. X means problem figure and remaining response figure. ABC are options. సో డైస్ ని కట్ చేసి చూపించారు. క్లోజ్ చేస్తే ఏ డైస్ ఫామ్ అవుతుంది? ఫస్ట్ రైట్ ఆపోజిట్స్. డైస్ కటింగ్ ఆపోజిట్ రాయి వచ్చు కదా. ఆపోజిట్ రాయి. From here 2 opposite, 4, 1 opposite, 6, 5 opposite, 3. From the options we'll do it. 6 1 opposite ఉండాలి. ఇక్కడ ఎట్లా ఉన్నాయి? సైడ్ బై సైడ్. 3 5, 2 4. Can I scroll up? Take on. From here onwards, you have to develop the dice. They will give condition, no figures. 9 centimeters LBH of a cube is painted green on top and bottom, blue on all the 4 adjoining sides. Then cut into smaller cubes of 3 centimeters LBH. Either randomly one question they will ask. First take the question, then I will show it. Then let's pull up. ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అడుగుతాడు. నేను ప్రాక్టీస్ కానీ 5 క్వశ్చన్స్ ఇచ్చాను. ఓన్లీ ఇన్ బ్లూ అంటే ఓన్లీ బ్లూ అని అర్థం, వేరే కలర్ ఉండకూడదు.
అంటే ఒక ఫేస్ లోనే బ్లూ ఉంటుంది, రిమైనింగ్ 5 ఫేసెస్ ఎంప్టీ ఉంటుంది, కలర్లెస్ ఉంటుంది, గ్రీన్ తగలకూడదు. I will explain this question. Second, next one you try. So, what is the mother dice? Mother dice ఎంత? 9 centimeters LBH. It has to be made into 3 centimeters. అంటే first how many floors you have to construct? Mother 9/3. అంటే 3 floors కావాలి. 3 floors కావాలంటే పార్టీషన్స్ ఎన్ని చేయాలి? ఇప్పుడు ఒక బిల్డింగ్ ఇట్లా కట్టినా 2 floors కావాలనుకో, మధ్యలో పార్టీషన్ ఎన్ని ఉంటుంది? ఒకటే ఉంటుంది అన్న. 3 floors ఉన్నాయనుకో, పార్టీషన్స్ ఎన్ని ఉంటాయి? ఇప్పుడు తక్కువ ఉంటుంది. మధ్య దీని మీద అడుగుతున్నాడు క్వశ్చన్స్, ఎన్ని కట్స్ చేయవలసి వస్తుంది అని ఐడియా ఉండాలి. సో లేదని చెప్పాలి. 3 floors 3 కటింగ్ నా 2 కటింగ్ 3 floors కదా. లెంత్ మీద కట్ చేస్తా. నెక్స్ట్ బ్రెడ్, ఇది కేక్, ఇది చాక్ అనుకో. నెక్స్ట్ ఇంకా నేను హైట్ భూమి క్రియేషన్ పైన కలరేషన్ గ్రీన్. ఆల్ 4 ఇక్కడ నౌ స్మాల్ వర్క్ డూ హియర్. అంటే ఇప్పుడు మీకు క్లియర్ క్లాస్ అర్థం కావడానికి చూపిస్తున్నా, ఇంకా అంత టైం ఉండదు, మీకు కొంచెం ప్రాక్టీస్ చేయాలి. How many corners will have? Cube or cuboid? Cube, cuboid ఏదైనా కానీ ఒక రెక్టాంగిల్ షేప్ క్లోజ్ ఇది ఎన్ని ఉంటాయి కార్నర్స్? 8 యూనివర్స్ లెక్క. ఓకే, కార్నర్స్ 3 కలర్స్ ఉంటాయి. ఇదంతా కలర్ వేసినప్పుడు హియర్ 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 3 కలర్స్. ఇక్కడ 2 ఫేసెస్. ఆఫ్టర్ మేకింగ్ కలర్ ఓన్లీ దే ఆర్ డూయింగ్ పార్టిషన్, రైట్? ఇక్కడ కలర్ ఉంటుంది. రిమైనింగ్ 4 ఇట్ విల్ బి ఇన్సైడ్. ఓకే, టెల్ మీ. దిస్ ఈస్ ఇది 2 కనబడుతున్నాయి. వెరీ గుడ్. ఇది హియర్ మధ్యలో ఉంటుంది, ఉంటాయి. నెక్స్ట్ work over. Now, anyone read the first question? First question क्या है? How many cubes will have? One face painted green. Okay. One face on that. Green accreditation top and bottom. Top low one, bottom low one. Second, blue. Voltage only blue. Blue accreditation mano 4 sides. 1. Next, ఇది సెకండ్ క్వశ్చన్, ఇది ఫస్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓవరాల్ ఎన్ని ఫ్లోర్స్? 3 ఫ్లోర్స్. క్యూబ్ కదా ఇది, 3 క్యూబ్. 4 and 4 cube, 10 cubes. Next question. Painted and direct answer corners. Corners in 3 faces ఉంటాయి. కార్నర్స్ ఎన్ని? 5 seconds అయిపోతుంది క్వశ్చన్. నెక్స్ట్, ఇది బాగా రెగ్యులర్ గా అడుగుతున్నారు. తిప్పి నో ఫేస్ పెయింటెడా? అన్నిటికీ రాదని చెప్పాను. అది క్యూబైడ్ అవి రావు. క్యూబైడ్ ఇస్తే నెక్స్ట్ క్యూబైడ్ ఇచ్చిన మనం ఏం చేయాలి? షార్ట్ చెప్తాడు. లెంత్, బ్రెడ్త్, హైట్. ఓకే, లెంత్ అండ్ సెగ్మెంట్స్. ఒరిజినల్ కలర్ లేనివి ఎక్కడ ఉంటాయి? కలర్ లేనివి లేదా అన్ని సైజ్ క్యూబ్స్ ఉంటాయి అంటారు. 2 ఉంటాయి. లోపల కోర్ ఏరియాలో ఉంటాయి, కలర్ కోర్ లో ఉంటాయి. లెంత్ సెగ్మెంట్ ఎంత మనకి? బ్రెడ్త్, హైట్. ఈ 2 తీసేయాల. లోపల
-2 -2 -2. ఆడిచ్చిన ఎంత పెద్ద హైట్ లో ఆచరించారు తీశారు కాబట్టి అది క్యూబ్ అయినా క్యూబాయిడ్ అయినా ఇది మాత్రం టెక్నికల్. -2 -2 -2 ఏం చెప్పినా n-1 క్యూబ్. ఇప్పుడు ఏమిటంటే మనకి లెంత్ బెడ్త్ హైట్ క్యూబ్ అయితే వస్తుంది. క్యూబైడ్ అయితే ఇన్ని నుంచి అది చెప్పారు. అది ఇది తల్లి అది పిల్ల. ఇదేది ఒకటేనా క్యూబ్ అయితే సేమ్ ఉంటాయి కాబట్టి అయితే క్యూబ్ అంటే అంతే. కంపల్సరీ అడుగుతుంది నో ఫేస్ ఆర్ ఆల్ ఫేసెస్ హ్యావింగ్ క్యూబ్స్. ఈ మధ్య కాదు మొన్న కటింగ్ చేయిస్తాం ముందు క్లాస్ పిల్లలు క్లారిటీ ఉండాలి కదా. ఫస్ట్ యూపీఎస్సీ అప్డేట్ అయితే తర్వాత గ్రూప్ 1 వాళ్ళు అప్డేట్ అవుతారు. కాపీ పేస్ట్ క్వశ్చన్స్ మన గ్రూప్ 2 గ్రూప్ 1 చూసిన తెలంగాణ ఇచ్చారు పేపర్. ర్యాంక్ పీ వస్తుంటుంది డేటా సఫిషియన్సీ కండిషనర్ అది తెచ్చి గ్రూప్ 1 కూడా ఇచ్చారు కదా. Similar question, can you try? Floors, how many floors have you able to identify that? By height and size. Now, do this question. How many floors you have to construct? 8 by 2. 4. So how many partitions? 3. First question with the shortcut you can do it. Length, breadth, height -2 -2 -2. 4 pieces na. The figure the అవసరం లేదు. 8 by 2 అంటే 4 part. Eight by 2 4 partitions అంటే length 4 blocks. 4 blocks అంటే 3 partitions చేయాలి. breadth 4 height 4. సో ఈ చివరి తీసేయాలి కదా మనం. 4 - 2 4 - 2 4 - 2 2 × 2 × 2 8. ఉందన్న దీనికి ఫిగర్ అక్కర్లేదు షార్ట్ కట్ ఉంది కాబట్టి ఇది చేయవలసి వస్తుంది. ఏ ఫోర్త్ క్వశ్చన్ అవసరం లేదు. హౌ మెనీ క్యూబ్స్ ఆర్ 3 ఫేస్ పెయింటెడ్ కార్నర్స్? హౌ మెనీ క్యూబ్స్ ఆర్ దేర్ ఓవరాల్ అంటాడు. దానికి మన ఫిగర్ అక్కర్లేదు. ఎన్ని ఫ్లోర్స్? 4 ఫ్లోర్స్ నా 4 క్యూబ్. ఈ రెండింటి గురించి ఫిగర్ వేయాలంటే అన్ని ఫార్ములా చెప్పకూడదురా. నాకు మ్యాథ్స్ ఎక్కడ ఫార్ములా కరెక్ట్గా ఏం చెప్పాను. ఫార్ములాస్ క్వశ్చన్ అర్థం చేసుకుని కనెక్ట్ చేయించాను. అన్ని గుర్తుండవు నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటాయి. నాన్ మ్యాథ్స్ మీకే గుర్తుండదు. 6 months బ్రేక్ ఇస్తుంది. మ్యాథ్స్ వాళ్ళకి ఎలాంటి ప్రయోగాలు చేయొచ్చు, నాన్ మ్యాథ్స్ వాళ్ళు చేయకూడదు. రెగ్యులర్ బ్యాచ్ తీసుకుంటాను జూన్ అక్కడే చెప్తారు. ఇప్పుడు క్విప్స్ అనే చాలా టైం పడుతుంది. 3 days చెప్తారు, 3-4 days. అట్లా మెల్ల ప్రాక్టీస్ చేయించుకుంటారు కదా. ఇది ఫాస్ట్ క్రాష్ కోర్స్ కదా, ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సరే, హౌ మెనీ క్యూబ్స్ ఆర్ ఓన్లీ 1 face పెయింటెడ్? 1 face ఎక్కడ ఉంటాయి? మిడిల్ ఎన్ని ఉంటాయి? 4. డైస్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి? 6 × 4. ఫిగర్ అక్కర్లేదు దీనికి. మళ్ళీ కొంచెం అప్డేట్ అయ్యారంతా. చూపించాలా? అవసరం లేదు. 4 బ్లాక్స్ చేసిన మధ్యలో 4 ఉండవు.
6 into 4, 24. Two pages painted. చిక్చుగా అయిపోయినట్టు. టూ పేజెస్ ఎక్కడ ఉంటాయమ్మా? ఇదిగో. అంటే పైన ఒక రెండు, టోటల్ హౌ మెనీ? 1 2 3 4 5 6 7 8 8 16. ఫ్రంట్ 8 ఉన్న బ్యాక్ 16. మధ్యలో ఇక్కడ మళ్ళీ పైన 8 కొంచెం ఎగ్జామ్ లో కొంచెం క్లారిటీ రానప్పుడు 2 minutes ఫిగర్ అయ్యాయి నాకు. ఓకే, పీవైకి a solid a cube whose two adjacent faces are colored. I should have 6 faces, but not coloring all 6. Any two adjacent, any coloring missing. So remaining 4 are empty. Then what is the question? How many of these shapes are not colored at all? Shortcut nadavad దీనికి. No color shortcut in the length -2, breadth -2, height -2. Okay. దీన్ని చేయలేవు. ఎందుకు చేయలేవు? 6 faces కలర్ ఒక డైస్ తీసుకుని 6 days కలర్ వేస్తే అప్పుడు షార్ట్ కట్ యూజ్ చేయొచ్చు. ఇది ఇక్కడ డెవలప్ చేసుకుని బ్రౌన్ బ్రెయిన్ యూజ్ చేస్తే అదే ఫిగర్ అయ్యండి, క్లారిటీ వస్తుంది. ఏదో 2 సైడ్స్ కలర్ వేసాను అనుకుని మిగిలిన 4 కలర్ ఉండవు కాబట్టి వీక్ నెక్స్ట్ ఉండవు ఫేస్ ఎక్స్పెక్ట్ ఖచ్చితంగా ఇనిషియేట్ చేసుకుంటున్నాను. మీకు జాగ్రఫీ మన రమేష్ అన్న కదా ఉన్నాడా మనోడు? మంచి స్ట్రాంగ్ ఉంటాడు. ఇప్పుడు ఎంత లుక్స్ పార్టీ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్, మార్షల్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అనే కాదు స్టాండర్డ్. ఎస్, ఫిగర్ కొంచెం మంచిగా ఏమన్నాను, సగం సగం ఇష్టం, అందుకే క్లారిటీ రావట్లేదు. ఇప్పుడు 64 ప్లస్ అదే 4 క్యూబ్. సో 4 plus I have to construct. Okay, fine. How many partitions I have to do? 3. So I got 64 cubes. Okay, fine. Now, what is saying? You have to paint only okay. Any two faces. Let us assume I have painted these two. Okay. Now, question is, no face painted at all. I have to leave this block completely. Why? Here you don't have color. Okay, fine. Here you have color. Color లేదు కానీ ఈ పైన కలర్ ఉంటుంది కానీ ఈ బ్లాక్ ఉంది. సో నెక్స్ట్ హియర్ డోంట్ హ్యావ్ కలర్, బట్ హియర్ యు హ్యావ్ కలర్ లేదు ఎక్కడ ఉన్నాయి? హౌ మెనీ? 9. ఒక సెగ్మెంట్ లో 9. హౌ మెనీ సెగ్మెంట్స్? 4 సెగ్మెంట్స్. 9 into 4. మీకు కనిపిస్తుంది నాకు అది. అదే అందుకు కనిపించే 2 ఫేస్ కలర్ వేసుకోవాలి. అప్పుడు కొంచెం కరెక్ట్ ప్రెసైజ్ అర్థం.
క్వశ్చన్ ఎక్కించలేదా? అయినా మీకు రికార్డెడ్ క్లాస్ ఇస్తారు 2 days. క్లాస్ అయినా 2 days ఇస్తారు, ఆ తర్వాత ఆటోమేటిక్గా మాయమైపోతుంది. క్వశ్చన్ ఇదే. Evident cuboid of 975 is painted red and green on opposite faces, blue on top and bottom, and then cut into 315 cubes. But I will ask only one question. Right up to here, no right here, I will dictate that question. How many cubes have, question, how many cubes have all faces surrounded by cubes? How many cubes have all faces surrounded by cubes? Question అర్థం చేసుకోండి. How many cubes are all faces surrounded by cubes? What does it mean? అంటే ఎన్ని క్యూబ్స్ మొత్తం 6 faces క్యూబ్స్ ఉండాలి. When it is possible? కోర్ లోపల ఉండేవి. కోర్ ఇస్ నథింగ్ బట్ no face painted. That is nothing, no face painted. No face painted shortcut, you know it. Bas. -2, -2, -2. All faces covering అన్నా no face painted అన్నా synonymous మరి. EYQs మొన్న 25 question. Everybody can see. కొంచెం ఆలోచించండి. కట్స్ అడుగుతున్నాడు. 64 అంటే 64 మనకు తెలిసి 4 సైడ్ అండ్ 4 into 4 into 4. క్వశ్చన్ నో ఫేస్ పెయింట్ అన్నాడు. ఇట్లా ఎన్నిసార్లు కట్ చేయాలన్నాడు. దిస్ ఇస్ 4 into 4 into 4 కదా. ఓకే, సో 4 పీసెస్ అంటే పార్టీషన్స్ ఎన్ని కావాలి నాకు? 3. లెంత్ మీద 3 కట్ చేస్తాం. బ్రెడ్త్ 3, హైట్ టోటల్ 25 క్వశ్చన్. అంటే థీమ్ ఏంది? నీకు క్లారిటీ ఉన్న చాప్టర్, కంప్లీట్ చాప్టర్ క్లారిటీ ఉంటే కానీ ఫెయిల్ ఎగ్జామ్. ఒక్క క్వశ్చన్ ఇచ్చారు 24లో 24 1-2 క్వశ్చన్స్. ఫస్ట్ స్లాట్ లో డయాగ్రామ్స్ డైసీ ఫస్ట్ ఒక మాడ్యులేషన్, దాని నుంచి 6 క్వశ్చన్స్ కన్ఫర్మ్.
ఎవరేజ్ అటు ఇటు ఆపిన కూడా అట్లా స్లాట్లు వేసాం మీకు. ట్వంటీ ఫోర్ take the question, understand the question and say the answer. క్వశ్చన్ పీవైకి ఉన్న ప్రాబ్లం అదే, ఆన్సర్లు చెప్పేస్తారు మీరు ప్రాక్టీస్ చేసి. ఏం పీవైకి ఇచ్చినావు అనుకో ఆల్రెడీ చూసి ఆన్సర్ వచ్చేస్తుంది. క్వశ్చన్ ఎక్కించాను నాకు అర్థం చేసుకోండి. ఫస్ట్ సాలిడ్ క్యూబ్ painted yellow on its faces, okay. Cube is then cut into 60 smaller but equal pieces by making the minimum number of cuts. అక్కడ నీకు క్యూబ్ లేదు కదా, 60 ఈక్వల్ పీసెస్. అక్కడ ఉన్న లాజిక్ క్యూబ్ లేదు కదా ఈక్వల్ రావడానికి, కంపల్సరీ క్యూబ్ ఉండాలి. 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్ 5 క్యూబ్ అంటే మనం చేసుకెళ్ళిపోవచ్చు. నేను 60 ఇచ్చినాడు, 60 ఎట్లా చేద్దాం? ఎనీవన్ ఆల్రెడీ ది బాయ్ గాట్ ద ఐడియా కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. నేను అడిగిన క్వశ్చన్ రీచ్ అవుతున్నా మీకు. జనరల్లీ క్యూబ్ ఏంటంటే క్యూబ్ కావాలి మరి 64 అంటే అసలు నాతో సంబంధం లేదు, ఇది చెప్పేసుకోండి మీరు. దాని మన 64 4 క్యూబ్ తక్కువయ్యాయి అటు అటు క్యూబ్ లేకుండా నెంబర్ ఇచ్చాడు 60. మళ్ళీ క్లియర్గా ఏమన్నాడు, స్మాలర్ బట్ ఈక్వల్ పీసెస్ ఉన్నాడు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఆప్షన్ నైదర్ అన్నట్టు ఉండాలి చూడండి. ఈ పూర్వీకులు చాలా మంది ఇది పెట్టరు ఆప్షన్, అయితే ఆన్సర్ అది కాదు. ఏంది కాదు, ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే ఇది 60 స్మాలర్ బట్ ఈక్వల్ పీసెస్ అన్నాడా, ఈక్వల్ క్యూబ్స్ అన్నాడా? క్యూబ్స్ అని అన్నాయి కదా, ఆ 60 ఈక్వల్ సైజ్ క్యూబ్ అయితే ఉండొచ్చుగా. ఈ మెన్షన్ ఈక్వల్ సైజ్ ఓన్లీ, రైట్? క్యూబాయిడ్, క్యూబాయిడ్ అంటే ఇన్ ఫ్యాక్టర్స్ చేయాలి. 60 ఫ్యాక్టర్స్ చెప్పండి. లెంత్ బ్రెడ్త్ హైట్ మీద 3 into 4 into 5 12 into 5 60. ఓకే, we know the methods. How? ఫస్ట్ మినిమం కట్ అన్నాడు. మినిమం కట్స్ అంటే ఏంటి? పార్టిషన్. లెంత్ 3 ఉండాలంటే ఎన్ని వస్తాయి? 2, ఇది 3, ఇది కలపండి. నెక్స్ట్ ఇది చూద్దాం. విచ్ ఆర్ నాట్ పెయింటెడ్. నాట్ పెయింటెడ్ అంటే మళ్ళీ షార్ట్ కట్ ఉండదు. ఏంది? -2 -2 -2. ఆన్సర్ ఇప్పుడు చూడండి, డైస్ అంటే స్టార్టింగ్ నుంచి నేర్చుకున్నాం, షార్ట్ కట్ కూడా నేర్చుకున్నాం, అన్ని చేసిన ఆపేసింది. రైట్? అంటే చిన్న చిన్న టెక్నిక్ కొంచెం ఫోకస్ చేయాలి. స్మాల్ ఈక్వల్ సైజ్ అన్నా కానీ ఈక్వల్ క్యూబ్ అన్నాయి కదా, అది లాజిక్. బాగుందా క్వశ్చన్? చాలా మంది నన్ను పెట్టరు దీనికి. నన్ను పెట్టి 60 అనేది క్యూబ్ కాదు కదా అంటే ఎగ్జామ్ టైంలో క్లిక్ అవ్వాలి కదా అది. యూ కెన్ 25 24 23 ఇట్లా మధ్యలో 1 year ఆపినాలే. టూ 2011 నుంచి 2025 వరకు పేపర్ చేయాలి. అయితే యూపీఎస్సీ సైట్ లో 2016 నుంచి ఉన్నాయి, తీసాడు 11 to 15 తీసాడు. అంటే దాని మెసేజ్ తెలుసా మనకి?
ఏంటి ఆ ప్యాటర్న్ ఫాలో అవునాను, 16 ప్యాటర్న్ ఫాలో అవుతానండి. 2 years బ్యాక్ 2013 వరకు ఉంటుంది, ఇప్పుడు 15 పీకేషన్ 16 నుంచి ఉన్నది. అయితే ప్యాటర్న్ ఫాలో అవుతారు ఓకే, ప్రాబ్లమ్స్ యొక్క కాన్సెప్ట్ ఫాలో అవడం కాదు, అది కూడా ప్రాక్టీస్ చేయాలి. కాన్సెప్ట్ అక్కడే ఉంటుంది కదా నాన్న. చేసేసి యూ హావ్ టు డూ ఇట్. 125 అంటే 5 5 5. క్యూబాయిడ్, క్యూబ్ సేమ్, క్యూబాయిడ్ సేమ్ కాన్సెప్ట్ సేమ్, కానీ స్కేర్ లెక్క ఉండదు రెక్టాంగిల్. A cuboid of dimension 7 cm, 5 cm, 3 cm painted red, green, blue on each pair of opposite faces or dimensions 7 into 5, 5 into 3, 7 into 3. And the cuboid is cut and separated into various cubes, each of side length 1 cm. చూడండి cuboid ని క్యూబ్ చేసింది. Which of the following is correct? Take down first. ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది అనుకుంటా, ఎందుకంటే కలర్స్ లెంత్ బెడ్త్ హైట్ మీద డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ప్రజెంట్ చేసింది కదా, ఫిగర్ వేయాలి తప్పదు. కలర్స్ ఉన్నాయి, ఫస్ట్ కరెక్ట్ అని చెప్పేసి మీరు షార్ట్ కట్ ఉంది మన దగ్గర. 7 into 5 into 3 కదా, నో ఫేస్ పెయింటెడ్, సో -3 -2 -2 -2. నో ఫేస్ పెయింటెడ్ 5 3 15 సరిపోయింది కదా అది. సెకండ్ వన్ కరెక్టేనా, అది షూర్. ఎట్లా ఫిగర్ వేసినవా చెప్పు. ఎగ్జాక్ట్లీ 2 ఫేసెస్, 1 పెయింటెడ్ బ్లూ, అదర్ గ్రీన్ అన్నాడు, 6 ఉంటాయట. ఏదో ఓకేనా. కరెక్ట్ कितना 5 3 4 హైట్ 3. ఓకే నౌ కలర్స్ చెప్పండి ఒకసారి. రెడ్ గ్రీన్ బ్లూ. రెడ్ ఆన్ 7 into 5 काय 7 into 5 ఇది రెడ్ 7 into 5 5 into 3 ఇది విచ్ కలర్ గ్రీన్. 7 into 3 బ్లూ. ఓకే నౌ కనపడదు కదా, there are exactly 6 small cubes with exactly 2 faces, blue and green. బ్లూ గ్రీన్ ఎక్కడ ఉంటాయి చెప్పండి. వన్ టూ, ఫ్రంట్ 2 ఉంటే బ్యాక్ 2, ఎన్ని వచ్చినాయి. అందుకన్నా మీకు ఫిగర్ ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకన్నానంటే కలర్ మెన్షన్ చేసి ఇక్కడ, సో కన్విన్షన్ చేయలేము. 25 నుంచి 25 24 23 నువ్వు రాసినప్పుడు అనుకుంటా, వదిలేసినవా.
మీ బ్యాచ్ లో బొడ్డు ఉండేవాడు ఎలక్ట్రిక్ స్కూటీస్కి వచ్చాడు, ఇంటర్ ఫస్ట్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఆ లక్క నా స్టూడెంట్ ఆథ్లెట్ డిగ్రీ అయిపోయిన దానికి అయిపోయింది. వయసు రాలేదా? 21 రన్నింగ్ రాయొచ్చు సివిల్స్. అలాగే ఏమన్నా ఉండే అప్డేట్ అయ్యాడు. అక్షరనగర్ అప్డేట్ చేస్తుంది. అక్కడ షిఫ్ట్ అయితే నాకు కలుస్తారుగా, నేను నాకు రెగ్యులర్ ఫ్యాకల్టీ మెంటర్షిప్ లో తీసుకుంటారు. కొంచెం ఒకసారి కోచింగ్ తర్వాత మెంటర్షిప్ తీసుకోవాలి. ఓకే, కెన్ ఐ స్క్రోల్ అప్? ఫిగర్ వేయించుకున్నాను, ఫిగర్ విజన్ ఢిల్లీనా ఇక్కడ లోకల్ ఫ్యాకల్టీ అంటే అక్కడ ఢిల్లీలో అన్నది, ఇక్కడ తమ్ముడు. ఓకే, ఆ ఢిల్లీలో వాళ్ళకి బ్రదర్స్. సో ఇక్కడంతా లోకల్ ఫ్యాకల్టీస్, అక్కడ ఆ ఫ్యాకల్టీ. నాకు తెలుసు అందరూ ఫీట్ 20,000 నుంచి చెప్పాను క్లాస్. నేను ఎంసీ ప్రిపేర్ ప్రతి ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ దగ్గరికి అంటే ఈ మధ్య వచ్చిన అప్కమింగ్ ఫ్యాకల్టీస్ తెలియదు. చెప్పాను కదా 2-3 రాసి పుట్టగాలు తయారవుతున్నప్పుడు కూడా పచ్చిగాలు సరే కొట్టుకుంటున్నాను. ఎవరి అసలు క్లాస్ లో ఉండాలనే విషయం కూడా తెలియదు. వస్తారు మంచిగా సీట్ పార్క్ ఇస్తారు, వెళ్ళిపోతారు. అడిగి ఎక్కడ కూర్చున్నాను తక్కువ వస్తాను కానీ గుర్తుపట్టచ్చు. 300-400 వస్తాను గుర్తుపడతాను. ఓవరాక్షన్ చెప్తుంటాను చెప్పేసి మొత్తం క్లాస్ అట్రాక్షన్ మొత్తం లేదు. ఆడు 4 సంవత్సరాలైనా అక్కడ ఉంటాడు. దాని కొట్టి A solid cube is painted yellow, blue, black such that opposite faces are of same color. Okay, color mention here. The cube is then cut into 36 cubes of 2 different sizes such that 32 cubes are small and another 4 cubes are big. Uneven. None of the faces of the bigger cubes painted blue. How many cubes have only one face painted? One. Any other question? You know how to draw the figure, but to draw it you have to understand clearly. Four big ఉండాలి. బిగ్ మీద బ్లూ కలర్ అయిపోదు. Getting any idea? 4 బిగ్ కావాలి, 32 ఈక్వల్స్ అని కావాలి. ఇది పాసిబుల్ ఎందుకంటే ఆప్షన్ కెనాట్ సీన్ లేదు, నన్ను అది లేదా హాఫ్ తీసేస్తాను. హాఫ్ ఐ విల్ డూ, రిమైనింగ్ హాఫ్ విల్ డూ. చేసాను వాళ్ళు చేసినా కదా, ఎన్ని కట్స్ అని కూడా ఏం అడగలేదు. కన్ఫ్యూషన్ అని కలర్ ఇచ్చాడు. కలర్ కన్సిడర్ ఏ అవసరం లేదు. ఎందుకు చెప్పండి, ఓన్లీ వన్ ఫేస్ పెయింటెడ్ అన్నాడు. ఆ కలర్ ఈ కలర్ మంచి చేయలేదు కదా, అసలు పాసిబుల్ అవుతుందా కటింగ్? 1 4 ఆన్సర్ ముందు ఫిగర్ అయిందన్న, ఫిగర్ వేస్తే వస్తుంది. ఫిగర్ చూడండి
32. 4B. 1, 2, 3, 4. 32 small. 16, 16. No face painted. And 4. Back. ఎలా కట్ చేయాలి నేర్చుకోవాలి. ఇప్పుడు నేర్పించినాయి కదా. డైరెక్ట్ ఎగ్జామ్ హ్యాండిల్ చేయడం కష్టం. ఆ మోడల్స్ చేయకుండా చేయలేరు. ఏ మైండ్ వచ్చినా రాదు నాకు అది. అక్కడ నీకు తక్కువ ఒక 8 అట్లా ఇచ్చింది అనుకో, పీసెస్ 8 to 4 అని అనుకో, జస్ట్ చేయొచ్చు కటింగ్స్. 32 అనేప్పటికీ నీకు ప్రాబ్లం అవుతుంది. రిమైనింగ్ క్వశ్చన్స్ విల్ సీ ఇన్ ద టుమారోస్ క్లాస్. రైట్, ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి PYQs. ఇది అవగానే నేను నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ చేస్తాను.